హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బోర్ సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్. అయితే ఈవేళ వచ్చి మన కాన్సెప్ట్ వచ్చి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది మనం సింపుల్గా తెలుసుకుందాం. ఎలా మొబైల్లో జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. సరే, ఇంకా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన మొబైల్లో ఉన్న గూగుల్ యాప్ను మెయిల్ ఓపెన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చేసుకున్నాక కంపోజ్ వస్తుంది. కంపోజ్ వచ్చాక మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ రైట్ కార్నర్లో అదే మీ అకౌంట్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం యాడ్ ఎనదర్ అకౌంట్, మన అకౌంట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎనదర్ అకౌంట్ని పై క్లిక్ చేస్తాం. తర్వాత మనం గూగుల్తో కనెక్ట్ కావాలి కాబట్టి గూగుల్తో కనెక్ట్ చేస్తాం. పాస్వర్డ్ వస్తుంది ఫ్రెండ్. నాకైతే నాదే మొబైల్ కాబట్టి పాస్వర్డ్ అనేది ఫేస్ దీంతో అయిపోయింది. కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం క్రియేట్ అకౌంట్ కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజర్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అనేసి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మీ పర్సనల్ అయితే పర్సనల్, బిజినెస్ అయితే బిజినెస్ పర్పస్లో అయితే బిజినెస్ అనేసి పెట్టుకోవచ్చు. నేనైతే పర్సనల్ యూజ్ అనేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ వస్తుంది. నేనైతే సత్య ట్యుటోరియల్స్ అని పెట్టుకోకుంటున్నాను. మీరైతే ఏది క్లిక్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఫస్ట్ నేమ్ ఇస్తే సత్య ఇచ్చుకున్నాను. లాస్ట్ నేము చోసన్ అని ఇచ్చుకున్నాను, సత్య చోసన్ అని. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అడుగుతుంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాక ఇప్పుడు కొన్ని గూగుల్ అనేది మనకి సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మెయిల్స్. నేనైతే ఫస్ట్ది గూగుల్ సజెస్ట్ చేసింది ఓకే చేస్తున్నాను. నెక్స్ట్కి వెళ్తాం. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోమని చెప్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అదే ఆల్ఫాబెటికల్స్ యాజ్ స్టార్స్తో పాటు నెంబర్స్ కూడా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే తనుజ @143 పెడుతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తాం ఫ్రెండ్స్. మన అకౌంట్ అయితే క్లిక్ అయిపోయింది. ఎస్ ఐఎమ్ఇన్ అనేసి సత్య ఆల్రెడీ వచ్చేసింది మనకి మన అకౌంట్. సో ఇప్పుడు ప్రైవసీ ఇవన్నీ ఒకసారి చదివేసుకొని పెట్టేసుకోవచ్చు. అగ్రీ కొడతాం. కొంచెం నెట్వర్క్ అనేది స్లోగా ఉండడం వలన ఇలా అవుతుంది. సో మనకి అనేది వచ్చేసింది. సో మనకైతే మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మన మెయిల్ ఐడి అనేది వచ్చేస్తుంటుంది. ఇగోండి సార్, ఇగోండి ఫ్రెండ్స్, సత్య చోసన్. అది మన మెయిల్ ఐడి అనేది జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.